నానకరాంగూడ ప్రమాదంలో మొత్తం 11 మంది చనిపోయారు. దాదాపు 30 గంటల పాటు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇవాళ తెల్లవారుజామున ముగిసింది. గాయపడిన ఇద్దరిని హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. ఈ సంఘటనలో ఇవాళ మరో ఇద్దరు అధికారులను కమిషనర్ జనార్దన్ రెడ్డి సస్పెండ్ చేశారు. నానకరాంగూడలో 7 అంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మొత్తం 11 మంది చనిపోయారు. గురువారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగింది. మంత్రి కేటీఆర్ తో పాటు జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్, పోలీసులు, ఇతర ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఈ రెస్క్యూ ఆపరేషన్ ను పరిశీలించారు. ఇవాళ తెల్లవారుజామున 3 వరకు మొత్తం 11 మంది డెడ్ బాడీలు బయటకు తీసింది రెస్క్యూ టీం. వీరిలో 10 మంది విజయనగరం జిల్లాకు చెందినవారని, ఒకరు శ్రీకాకుళం జిల్లా వాసిగా నిర్ధారించారు. మృతుల్ని కోమటిపల్లి వెంకటలక్ష్మి, నేతేటి పైడమ్మ, గౌరీశ్వరి, సాంబయ్య, బొమ్మల దుర్గారావు, శివ, పోలినాయుడు, పిరిడి నాయుడు, నారాయణమ్మ, మోహన్, శంకర్రావుగా గుర్తించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ రేఖ, చిన్నారి దీపక్ దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారికి ప్రభుత్వ ఖర్చులతో వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారంపై మరింత క్లారిటీ ఇస్తామన్నారు కేటీఆర్. చనిపోయిన 11 మందిలో 10 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విజయనగరం జిల్లా పార్వతీపురానికి సంబంధించిన వాళ్ళు. ఆ 10 మందికి సంబంధించి 5 అంబులెన్స్లు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం వారిని నేరుగా వారి మృతదేహాల్ని వారి స్వస్థలమైన పార్వతీపురానికి పంపించడం జరుగుతూ ఉంది. ఎక్స్గ్రేషియా కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా తొందరలోనే ఇవ్వబోతా ఉన్నాం. నిన్నంతా బిల్డింగ్ శిథిలాల తొలగింపు పనులు పరిశీలించారు మంత్రి కేటీఆర్. బిల్డర్ సత్తు సింగ్ ను కేరళలో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. ఈ ఘటనపై పర్యాటక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ తో కమిటీ వేశామని, 15 రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని అన్నారు. మళ్లీ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ నిర్మాణాలు, పరిమితికి మించి చేపట్టే కట్టడాలపై కఠిన చర్యలు తప్పవన్నారు కేటీఆర్. బిల్డర్ ఎవరైతే ఈ దుర్ఘటనలో నిర్లక్ష్యం వహించారు అని తేలిందో వారిని స్పెషల్ టీం నియమిస్తామని చెప్పాము. పోలీస్ టీంను కూడా కొచ్చిన్కి పంపించాము. కేరళకి పంపించి అక్కడి నుంచి వారిని రప్పించి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అదే రకంగా జేఎన్టీయూ నుంచి వచ్చిన ఇంజనీర్ల బృందం ఏ రకంగా ఈ దుర్ఘటన జరిగింది, బిల్డర్ నిర్లక్ష్యమా, పక్కన కడుతున్న మరో ప్రాజెక్టు వలన అని చెప్పేసి వారు కూడా పొద్దున అధ్యయనం చేశారు. నవీన్ మిట్టల్ గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా, ఎంక్వైరీ కమిటీని కూడా వేయడం జరిగింది. నవీన్ మిట్టల్ గారి రిపోర్ట్ 15 రోజులు రాగానే అవసరమైతే ఇంకా కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకోవడానికి వెనుకాడం. మరోవైపు ఈ అక్రమ కట్టడాలను ఆపడంలో నిర్లక్ష్యం వహించిన మరో 2 సెక్షన్ ఆఫీసర్లను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సస్పెండ్ చేశారు. సంఘటన జరిగిన వెంటనే స్థానిక డిప్యూటీ కమిషనర్ మనోహర్, సహాయ సిటీ ప్లానర్ కృష్ణమోహన్ ను కూడా విధుల నుంచి తప్పించారు.